ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం 7, 8, 9 సంవత్సరాల పాపకి బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దామండి. మనకి ఇలా చిన్న పిల్లలకి బాడీ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకున్నాము అంటే డ్రెస్ గానీ, లాంగ్ ఫ్రాక్ గానీ, పట్లంగాలు గానీ స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ 7, 8, 9 సంవత్సరాల పాపకి బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఈ 7, 8, 9 సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ కి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాము. దానికోసం ఏంటంటే ఫస్ట్ పై నుంచి కింది వరకు మొత్తం మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి మనకు పై నుంచి అంటే ఇక్కడ పెట్టేసుకోవాలి టేపు, ఓకేనా. చాలా మంది ఏంటంటే ఇటువైపున పెట్టేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనకు మెజర్మెంట్ అనేది ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మనకు మిస్టేక్ వచ్చేస్తుంది. ఇదిగోండి మెడ పక్క నుంచి పెట్టేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు వరకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకి ఏంటంటే టేప్ అనేది ఎక్కడ కూడా మడత లేకుండా నీట్ గా పెట్టేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది కరెక్ట్ గా ఇదిగోండి నేలను తాకేలాగా తీసుకోవాలి. 38 ఇంచులు వచ్చింది, ఓకేనా. ఈ వచ్చిన మెజర్మెంట్ కి మనం 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. 38.5 అనేది ఫైనల్ చేసేసుకోవాలి, ఓకేనా. ఏంటంటే మనకి పిల్లలకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే ఉండాలండి. తర్వాత మనకి ఫుల్ లెంత్ అనేది తీసేసుకున్నాం కదా. మనం లాంగ్ ఫ్రాక్ అనేసరికి ఖచ్చితంగా బాడీకి సపరేట్, లేహంగాకి సపరేట్ ఉంటుంది, ఓకేనా. అయితే మనకి ఏంటి బాడీ కోసం ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది చూసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇదిగోండి హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలి, ఓకేనా. చేసిన తర్వాత మనం ఇప్పుడు టేప్ ఇంతకు ముందు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచే మళ్ళీ టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఫోల్డింగ్ వచ్చిన వరకు ఎక్కడ వరకు వస్తుంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకు. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది, ఓకేనా. దాదాపుగా మనకి 11 ఇంచులు వచ్చేసింది ఇక్కడ, ఓకేనా. అయితే ఈ వచ్చిన మెజర్మెంట్ లో 1.5 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అంటే మనకి 9.5 ఇంచులు అనేది వస్తుంది, ఓకేనా. ఈ విధంగా 9.5 ఇంచులు అనేది బాడీ కోసం తీసేసుకోవాలి. ఈ 9.5 ఇంచుల దగ్గర నుంచి కింది వైపునకున్న మెజర్మెంట్ అంతా కూడా మనము లెహంగా కోసం తీసేసుకోవాలి. ఈ కింది వైపున వచ్చిన మెజర్మెంట్ కి 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ తీసుకోవడం కోసం మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా కొంచెం చాచినప్పుడు మనకి ఇక్కడ చిన్నగా హోల్ లాగా కనబడుతుంది, ఓకేనా. రెండు వైపులా కూడా ఇదే విధంగా చాచి మనకి హోల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఒకసారి, ఓకేనా. చూసుకొని మనకు కరెక్ట్ గా ఇక్కడ నుంచి టేప్ అనేది పెట్టేసుకొని అటువైపు వరకు కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా, ఓకేనా. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చేసి 11 ఇంచులు వచ్చేసింది, ఓకేనా. ఈ విధంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ కోసం కరెక్ట్ గా మనకు చంక కింద, ఓకేనా, చంక కింది వరకు తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్ ఎప్పుడైనా కూడా వెనకాల సైడ్ నుంచే తీసుకోవాలండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా తీసేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ గా 22.5 ఇంచులు అనేది వచ్చింది, ఓకేనా. ఈ వచ్చిన మెజర్మెంట్ కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 23 ఇంచులు అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే పిల్లలకి ఎప్పుడైనా కూడా బ్లౌజ్ గానీ, డ్రెస్సులు గానీ ఏవి స్టిచ్ చేసినా కూడా టైట్ గా వేసుకోరు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కొంచెం 1/2 ఇంచ్ అనేది లూజ్ ఉండడం వల్ల వాళ్ళు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండదు. తర్వాత వాళ్ళు వేసుకున్నంత సేపు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అనమాట, ఓకేనా. మనకి ఈ విధంగా చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. తర్వాత నడుములో తీసుకోవాలి వేస్ట్ మెజర్మెంట్. దానికోసం ఇదిగో మనకు పై నుంచి వచ్చిన మెజర్మెంట్ లో 1.5 ఇంచ్ తగ్గించుకున్నప్పుడు 9.5 ఇంచులు అనేది వచ్చింది కదా. ఈ 9.5 ఇంచులు వచ్చిన ఈ దగ్గర మనకి వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని వేస్ట్ లూజ్ తీసుకోవాలి. వీళ్ళకి వేస్ట్ లూజ్ వచ్చేసి మనకు 21 ఇంచ్ వచ్చింది, ఓకేనా. ఈ వచ్చిన మెజర్మెంట్ కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 21.5 అనేది నడుము లూజ్ కోసం రాసుకోవాలి, ఓకేనా. తర్వాత కటింగ్ ప్రాసెస్ లో ఖర్చులు అవన్నీ యాడ్ చేసుకుంటాం, అవి వేరు. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి, ఓకేనా. తర్వాత మనకు చంక రౌండ్ తీసుకోవాలండి. చంక రౌండ్ కోసం హ్యాండ్ అనేది కొంచెం ఈ విధంగా లేపినట్టుగా పెట్టేసుకొని ఇదిగో మన కింది వైపు నుంచి తీసేసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా 10 ఇంచులు అనేది వచ్చింది, ఓకేనా. ఈ వచ్చిన మెజర్మెంట్ కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అంటే 10.5 ఇంచులు అవుతుంది. ఎందుకు అంటే చెప్తున్నాను కదండి, ఈ బాడీ మెజర్మెంట్ పిల్లలకి ఎప్పుడైనా కూడా అన్ని కూడా ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉంటేనే వాళ్ళకి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అనమాట. 10.5 ఇంచులు అనేది ఇక్కడ చంక రౌండ్ కోసం రాసేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. పిల్లలకి ఎప్పుడైనా కూడా 2 హ్యాండ్స్ పొడవు అనేది తీసుకుంటాం. ఒకటి షార్ట్ హ్యాండ్, ఇంకొకటి మోచేతి వరకు. అయితే ఫస్ట్ షార్ట్ హ్యాండ్ కోసం తీసుకుందాం. ఇది మనకి ఇక్కడి నుంచి కరెక్ట్ గా హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఒక 3 లేదంటే 3.5 వరకు పెట్టేసుకోవచ్చు ఈ వయసు ఉన్న అమ్మాయికి.
అయితే ఇదిగోండి నేను ఇక్కడ 3.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఈ 3.5 ఇంచుల దగ్గర మళ్ళీ రౌండ్ అనేది తీసేసుకోవాలి. అంటే చేయి లూజ్ అనేది తీసుకోవాలండి. చేతి లూజ్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ 8 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఈ వచ్చిన 8 ఇంచులకి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 8.5 ఇంచులు అనేది రాసేసుకోవాలి. ఆ హ్యాండ్ పొడవు 3.5 ఇంచులు, 3.5 ఇంచుల దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. ఓకేనా, తర్వాత హ్యాండ్ పొడవు మోచేతి వరకు తీసుకోవాలి. మోచేతి వరకు అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని కరెక్ట్ గా మోచేతి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఈ అమ్మాయికి వచ్చేసి మనకు 8 ఇంచులు వస్తుంది. ఓకేనా, అంటే హ్యాండ్ పొడవు 8 ఇంచులు వచ్చిన దగ్గర మళ్ళీ హ్యాండ్ లూజ్ కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ గా 7 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ వచ్చిన మెజర్మెంట్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ అనేది మనము నోట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనకు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోవాలి. ఆ లాంగ్ ఫ్రాక్ కి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ డీప్ ఫ్రంట్ డీప్ తీసుకుంటాం కదా, వీళ్ళకి మనకు ఒకవేళ డ్రెస్ ని బోట్ నెక్ స్టైల్లో డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ డీప్ 3 ఇంచులు, ఫ్రంట్ సైడ్ డీప్ 2.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ లేదు రెండు వైపులా కూడా డీప్ నెక్ కావాలి అనుకున్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి 4.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ డీప్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టిన డీప్ కంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఫ్రంట్ సైడ్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్ కి మెజర్మెంట్ అనేది ఈ వయసు ఉన్న అమ్మాయికి ఈజీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము లెహంగా చోలీకి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాము. అంటే లెహంగా చోలీ తర్వాత మనకి లంగా బ్లౌజ్ లంగా ఓని వేస్తాం కదా, దానికోసం మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాము. అయితే మనకి లంగా ఓని అన్నప్పుడు బ్లౌజ్ సపరేట్ ఉంటుంది, లెహంగా సపరేట్ ఉంటుంది. ఓకేనా, అప్పుడు మనకి బ్లౌజ్ కోసం బ్లౌజ్ లెంత్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇదిగోని మనకి ఇక్కడి నుంచి ఓకేనా పై నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇంతకు ముందు హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు వచ్చిన మెజర్మెంట్ కి 1.5 ఇంచ్ అనేది తగ్గించుకొని 9.5 ఇంచులు అనేది తీసేసుకున్నాం కదా, ఈ వచ్చిన మెజర్మెంట్ లో హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, అంటే మనకి ఎంత అవుతుంది 9 ఇంచులు అవుతుంది. ఈ 9 ఇంచులు అనేది బ్లౌజ్ కు పొడుగు కోసం అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి బ్లౌజ్ కోసం ఆ షోల్డర్ మెజర్మెంట్ గానీ చెస్ట్ లూజు వేస్ట్ లూజు చంక రౌండ్ హ్యాండ్ పొడుగు ఇవన్నీ కూడా ఇందాక మనం తీసుకున్న మాదిరిగానే తీసేసుకొని రాసేసుకోవాలి. ఓకేనా, అయితే మనకు లాంగా చోలి అన్నప్పుడు కింద లేహంగా పార్ట్ సపరేట్ ఉంటుంది. ఈ లేహంగా పార్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, బ్లౌజ్ అయితే మనం తీసేసుకున్నాం ప్రాబ్లం లేదు, మరి లేహంగా ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఇది కూడా ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ బొట్టు ఉంటుంది కదా పిల్లలకి, ఈ బొట్టు దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ గా బొడ్డు దగ్గర నేను ఈ లూజ్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, కరెక్ట్ గా టేప్ అనేది ఇక్కడ బొడ్డు దగ్గర పెట్టేసుకొని లూజింగ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ గా 21 ఇంచ్ అనేది లూజ్ వచ్చింది. ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 21.5 ఇంచు అనేది లేహంగా నడుము లూజ్ కోసం తీసేసుకోవాలి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ బొడ్డు దగ్గర మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ దగ్గర నుంచి కరెక్ట్ గా మనకు కింది పార్ట్ వరకు తీసేసుకోవాలి లేహంగా పొడుగు కోసం. దానికోసం ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి. మనకి ఇక్కడ కంప్లీట్ గా నేలను తాకేలాగా 28 ఇంచులు అనేది వచ్చింది. ఈ వచ్చిన మెజర్మెంట్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 28.5 ఇంచులు అనేది మనకు లేహంగా పొడుగు కోసం తీసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా లేహంగా చోలీ కోసం మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు పట్టులంగా స్టిచ్ చేస్తాం కదా పాపలకి, ఈ పట్టులంగాకి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాము. మనకి పట్టులంగా అంటే ఏమొస్తుంది, ఫస్ట్ లో బాడీ వస్తుంది. లో బాడీ వచ్చి ఆ లో బాడీకి మనకు శారీ గానీ డ్రెస్ గానీ కుర్చీలు పెట్టేసుకుంటాం. తర్వాత పై నుంచి బ్లౌజ్ సపరేట్ వస్తుంది. అయితే మనకి లో బాడీ కోసం మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది మనకి ఇక్కడ టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ మనకు హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు వచ్చిన మెజర్మెంట్ కి 1.5 ఇంచ్ అనేది తగ్గించుకొని మనకు 9.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, ఈ వచ్చిన మెజర్మెంట్ లో హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, అంటే మనకి 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచుల పొడవు అనేది లో బాడీ కోసం తీసేసుకోవాలి. ఈ 9 ఇంచుల దగ్గర వచ్చిన దగ్గర నుంచి మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి కింది వైపునకు అనేది కింద లేహంగా కోసం తీసుకోవాలి. మనకి ఏంటంటే ఇక్కడ శారీ గానీ లేదంటే లంగా పాటని కుచ్చుల కింద పెట్టేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి మనము లేహంగా పార్ట్ కి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి టేప్ ఇక్కడ పెట్టేసుకొని కరెక్ట్ కింది వరకు తీసేసుకోవాలి. ఓకేనా, ఎంత వచ్చింది మనకి ఇక్కడ 29 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, అయితే వచ్చిన మెజర్మెంట్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 29.5 ఇంచులు అనేది తీసేసుకోవాలి లేహంగా పార్ట్ కోసం. ఓకేనా, తర్వాత మనకి ఈ బాడీకి ఈ శారీ గానీ డ్రెస్ గానీ కుర్చీలు పెట్టి ఇక్కడ అటాచ్మెంట్ చేసేసుకుంటాం. తర్వాత వచ్చేసి మనకు ఆ షోల్డర్ గానీ చెస్ట్ లూజ్ గానీ వేస్ట్ లూజ్ గానీ ఇవన్నీ కూడా ఇందాకలా తీసుకున్నలాగా తీసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు పట్టులంగా అన్నప్పుడు ఆ లో బాడీ లేహంగా తీసుకున్న తర్వాత పైన బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, ఆ బ్లౌజ్ కోసం మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ పొడవు కోసం ఏ విధంగా తీసుకోవాలి అంటే
మనకి ఇంతకు ముందు బొడ్డు దగ్గర మనం రౌండ్ తీసుకున్నాం కదా, అంటే మీరు ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకోండి. మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి బొడ్డు ఎక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఇదిగోండి మనకి ఈ అమ్మాయికి వచ్చేసి 10.5 ఇంచు దగ్గర బొడ్డు ఉంది. ఓకేనా, ఈ బొడ్డు దగ్గర నుంచి 2.5 ఇంచులు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఎంత అవుతుంది? 10.5 ఇంచులకి 2.5 యాడ్ చేసుకుంటే 13 ఇంచులు అవుతుంది. ఓకేనా, ఈ 13 ఇంచులు అనేది పట్టు లంగాలో బ్లౌజ్ కోసం పొడవు కోసం తీసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు షోల్డర్, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, చంక రౌండ్, హ్యాండ్ పొడవు ఇవన్నీ కూడా మనం ఇందాక తీసుకోవడం చూపించినాం కదా, ఆ ప్రకారంగా తీసేసుకోవచ్చు. దీనికి కూడా అంతేనండి. మనకు ఆ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి బోట్ నెక్ స్టైల్లో డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ డీప్ 3 ఇంచులు తీసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ 2.5 తీసేసుకోవచ్చు. చిన్న పాప కదా సరిపోతుంది. ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డీప్ నెక్ పెట్టాలి అనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ 4.5 లేదంటే 5 కూడా పెట్టేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కి. ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ సైడ్ తీసుకున్న నెక్ డీప్ కంటే 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ కోసం పెట్టేసుకోవచ్చు. ఓకేనా, మనకి పట్టణంగా మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూసినాం కదా. నెక్స్ట్ మనము షార్ట్ ఫ్రాక్ కి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం. ఈ షార్ట్ ఫ్రాక్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి షార్ట్ ఫ్రాక్ పొడవు ఎంత అనేది తీసుకోవాలండి. దానికోసం మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు. మనకి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర, ఓకేనా, మెడ పక్క నుంచే తీసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఇదిగోండి ఇక్కడ టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ మోకాలు ఉంటుంది కదా పిల్లలకి, ఈ మోకాలి దగ్గర నుంచి ఓకేనా టేప్ అనేది కరెక్ట్ మోకాల దగ్గర పెట్టేసుకోవాలి. ఈ వచ్చిన మెజర్మెంట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఇదిగోండి కరెక్ట్ మోకాల దగ్గర 24 ఇంచులు అనేది వచ్చింది. ఈ వచ్చిన మెజర్మెంట్ కి 3.5 లేదంటే 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు 24 వచ్చింది కదా, దీనికి ఒక 4 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి 28 ఇంచులు అనేది అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఒక 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. వచ్చిన మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ షార్ట్ ఫ్రాక్ లెంత్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, ఈ చంక రౌండ్, హ్యాండ్ పొడవు ఇవన్నీ కూడా కామన్ ఉండిపోతాయి. మనకి ఎటు పోతే లెంత్ ఒక్కటే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము పంజాబ్ డ్రెస్ గానీ టాప్ గానీ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు లెంత్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దామండి. దాదాపుగా మనకు చిన్న పిల్లలు అంటే స్కూల్ కి వెళ్లే పిల్లలకి 15th ఆగస్టు లేదా 26 జనవరికి మనకి డ్రెస్ డిజైన్ చేస్తాం కదా, వైట్, గ్రీన్, ఆరెంజ్ కాంబినేషన్ లో. అప్పుడు మనకి ఏంటి, టాప్ వచ్చేసి వైట్ కలర్ లో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం లెంత్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం వచ్చేసి ఇదిగోండి టేప్ అనేది పైన పెట్టేసుకొని, దీనికి కూడా ఎలాంటి మార్పు ఉండదు. మోకాలి దగ్గర ఏదైతే మెజర్మెంట్ వచ్చిందో ఇదిగోండి 24 వచ్చింది కదా, వచ్చిన మెజర్మెంట్ కి 4 ఇంచులు యాడ్ చేసుకోండి, 28 ఇంచులు అవుతుంది. ఇంత లెంత్ అనేది మనకు టాప్ మెజర్మెంట్, టాప్ లెంత్ కోసం అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, షోల్డర్ ఇవన్నీ కూడా కామన్ ఉండిపోతాయండి. మనకి పిల్లలకు కానీ ఎవరికైనా కూడా టాప్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ హిప్ దగ్గర ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలి అంటే కరెక్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ ప్యాంట్ వేసుకుంటారు కదా పిల్లలు చిన్నగా, ఈ ప్యాంట్ ఎక్కడైతే వేసుకుంటారో ఇక్కడ మనకి హిప్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని దాదాపుగా కొంచెం కిందికే తీసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది ఇక్కడ? ఇదిగోండి కరెక్ట్ గా 23.5 ఇంచులు అనేది వచ్చేసింది. వచ్చిన మెజర్మెంట్ కి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదండి. ఎందుకంటే మనకి కట్ చేసుకునే దగ్గర మాత్రం మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండిపోవాలి. ఓకేనా, ఇదిగోండి అలాగని టైట్ గా పట్టేసుకోదు, టేపు మూవ్ అయ్యేలాగానే ఉండాలి. 23.5 ఇంచులు అనేది వచ్చింది కదా, 23.5 అనేది హిప్ లూజ్ కోసం మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ప్రతి మెజర్మెంట్ కూడా ఈజీగా మార్కింగ్ చేసుకోగలుగుతాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 7, 8, 9 సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ గానీ, పట్టు లంగా గానీ, లంగా చోలీ గానీ, లేదంటే ఫ్రాక్స్, పంజాబ్ డ్రెస్ ఇట్లాంటి వాటికి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూసినాం కదా. ఇప్పుడు ఈ తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా టాప్ గానీ, డ్రెస్ గానీ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను. ఓకే, అయితే వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.